హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక మ్యాటర్ చెప్పాలి. ఏంటంటే హోమ్ మేడ్ సోప్. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, మనం హోమ్ మేడ్ సోప్ హ్యాపీగా చేసుకోవచ్చు, ఎట్లాంటి కెమికల్స్ లేకుండా. బికాస్ అంత రిజల్ట్ ఇచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. యాక్చువల్లీ మా అక్క చేసింది, తను చేసి నేను యూజ్ చేసా. సో నాకు రిజల్ట్ వచ్చాక నేను కూడా చేసుకున్నాను. సో ప్రాసెస్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే పొటాటో, అలోవెరా, విటమిన్ ఏ, సోప్ బేస్, ఇంకా 2 స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి, అంతే. సో పొటాటో వచ్చేసి మన డార్క్ సర్కిల్స్ అవన్నీ, డార్క్నెస్, ట్యాన్ అంతా రిమూవ్ చేస్తుంది. అలోవెరా అయితే మనకి ఏమంటారు, ఆయిలీ స్కిన్, పింపుల్స్కి హెల్ప్ అవుతుంది. మీకు అలోవెరా పడదు అనుకుంటే స్కిప్ చేసేయండి. సో దాని తర్వాత ఏమంటారు, సో అలోవెరా కట్ చేసుకున్నాక మనం సోప్ బేస్ తీసుకోవాలి. సోప్ బేస్ అయితే మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, ఇంకా డిమార్ట్, స్పెన్సర్స్, రిలయన్స్ మార్ట్లో కూడా దొరుకుతుంది. 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది, తెచ్చుకోండి. సో సోప్ బేస్ తీసుకున్నాక పొటాటో జ్యూస్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. బిఫోర్ పొటాటో జ్యూస్ చేసుకున్నాము అందులో విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే మనం వేసుకోవాలి. ఎందుకంటే అది పింపుల్స్ తర్వాత వచ్చే స్పాట్స్ ఏవైతే ఉందో అది పోతుంది. ఏదైనా ఒక్కసారి యూస్ చేస్తేనే పోదండి, మనం మల్టిపుల్ టైమ్స్ యూస్ చేస్తేనే రిజల్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది. సో ఇది ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత, పొటాటో జ్యూస్ ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత మనం డబల్ బాయిలింగ్ మెథడ్లో ఏమంటారు, సోప్ బేస్ అయితే మెల్ట్ చేసుకోవాలి. సోప్ బేస్ మెల్ట్ చేశాక అందులో 2 స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి ఏంటంటే స్మూత్నెస్ ఇస్తుంది మనకి, అందుకనే బియ్యం పిండి కూడా వేసుకోవాలి. బియ్యం పిండి తర్వాత టూ స్పూన్స్ ఆఫ్ అలోవెరా జెల్ వేసాను నేను. అలోవెరా జెల్ వేసి ఇంకా దాంట్లో ఏమంటారు, ఇది వేసాను, పొటాటో జ్యూస్ కూడా వేసాను. అలా ఒక 5 to 10 మినిట్స్లో ఇది బాగా ఇట్లా అయిపోయింది. చూస్తున్నారు కదా వీడియోలో, ఆ కలర్ వచ్చేసింది. ఇది మాత్రం కంటిన్యూగా స్టిర్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. అది చేశాక కొంచెం చల్లార్చాక నేనేం చేశానంటే, ఏమంటారు, సిలికాన్ మాల్స్ నా దగ్గర లేవు. సో నేనైతే ఐస్ క్రీమ్ కప్స్లో ఆయిల్ పూసేసి అందులో వేసి ఒక 15 to 20 మినిట్స్ పక్కన పెట్టేశాను. అంతే సోప్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.